కాకినాడ జిల్లా తునిలో కనిపించకుండా పోయిన చిన్నారి ఆచూకీ 11 రోజులైనా ఇంకా లభించలేదు. చిన్నారి కోసం కొండ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ సహా 12 బృందాలు గాలిస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్ల సాయంతో హనుమాన్ టీం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఎవరైనా అపహరించారా అనే అనుమానంతో 7 టవర్ల పరిధిలో 4800 ఫోన్ కాల్స్పై ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు అడవిలో క్రూర మృగాలు ఉండే అవకాశం లేదన్న అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యల్లో భాగంగా నైట్ ట్రాప్ కెమెరాస్ను ఏర్పాటు చేశారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కాకినాడ జిల్లా తునిలో కనిపించకుండా పోయిన జ్ఞానేశ్వరి చిన్నారి 11 రోజులైనా కూడా ఇంకా లభించలేదు. గాలింపు కూడా చేపడుతున్నారు కదా, మొత్తం 12 బృందాలు ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 11వ రోజు గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. సిహెచ్ అగ్రహారంతో పాటు దొండవాక పరిసర ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా జల్లెడ పెడుతున్నారని, అంటే 12 బృందాలు ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు హనుమాన్ టీంతో పాటు పోలీసులు, అటవీ శాఖ అధికారులు అందరూ కలిసి 12 బృందాలుగా మారి ఈ కేసును అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 4-5 సార్లు ఇటు పామాయిల్ తోటతో పాటు ఆ అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడ పెట్టిన కూడా ఇప్పటి వరకు కూడా, అంటే 11 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా చిన్నారికి సంబంధించి ఎటువంటి ఆచూకీ కూడా ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇటు థర్మల్ డ్రోన్ కెమెరా అత్యంత సాంకేతికంగా థర్మల్ డ్రోన్ కెమెరాలతో 3 డ్రోన్లతో కూడా పూర్తి స్థాయిలో అణువు కూడా అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడ పెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పాపకు సంబంధించి అడవి మృగాలు ఏమైనా దాడి చేసే అనే కోణంలో ఇప్పటి వరకు కూడా పలుమార్లు తనిఖీలు నిర్వహించినప్పటికీ కూడా పాపకు సంబంధించి దుస్తులు కావచ్చు, లేకపోతే ఎటువంటి జంతువులు ఏమైనా దాడి చేసిన ఆనవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో జంతువులు ఏమైనా తిరుగుతున్నాయని అనే ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఏమీ కనిపించలేదు. గడిచిన 11 రోజుల నుంచి కూడా అటవీ ప్రాంతాన్ని అంతటినీ కూడా జల్లెడి పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క అడవి మృగం కూడా ఏమీ కనిపించలేకపోవడంతో అడవి జంతువులు దాడి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ కోణంతో పాటు, అంటే కిడ్నాప్ అయితే కనుక ఎటువంటి పరిస్థితులు ఉంటాయనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు అయితే మాత్రం నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా సుమారుగా 7 సెల్ టవర్లు అయితే ఉన్నాయి. 7 సెల్ టవర్లకు సంబంధించి 4800 సెల్ సిగ్నల్స్, అంటే సిగ్నల్స్ ఆధారంగా 4800 మొబైల్స్ని అయితే మాత్రం ట్రేస్ అవటం జరిగింది. ఒక్కొక్కటి పిన్ టు పిన్ 4800 సెల్ ఫోన్లు కూడా ఒక్కొక్కటి కూడా ఈ పాపకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, వీళ్ళకి సంబంధించిన వివాదాలు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన శత్రువులు ఎవరైనా ఉన్నారు అనే కోణంలో ఇప్పటికే దర్యాప్తు అయితే మాత్రం ముమ్మరం చేశారు. దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక 2 టీంలు అయితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, స్నేహితుల మీద ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెట్టారు. దాంతోపాటు తోట యజమానులు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఒక 4 పార్ట్నర్ల కింద ఆ తోట యజమానులు అయితే మాత్రం ఉన్నారో ఆ యజమానులకు సంబంధించి వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరు శత్రువులు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరో పక్కన మనం చూసుకుంటే కనుక ఇటు దొండవాకతో పాటు సిహెచ్ అగ్రహారం 2 గ్రామాలకు సంబంధించి పిన్ టు పిన్ ప్రతి ఇంటికి, అంటే హౌస్ టు హౌస్ సెర్చ్ అయితే మాత్రం ఇప్పటికే నిర్వహించడం జరిగింది. ఈ ఇష్యూపై, అంటే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్గా అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం చేస్తున్నప్పటికీ కూడా ఏ చిన్న క్లూ కూడా దొరకపోవడంతో ఇది ఒక మిస్టరీగానే ప్రస్తుతానికైతే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రానికి అయితే పెంపుడు కుక్క ఏదైతే ఉందో అది చనిపోయిన తర్వాత దాన్ని పోస్ట్ మార్టం పంపించారు. ఆ రిపోర్ట్ కూడా ఈరోజు సాయంత్రానికి అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే పెంపుడు కుక్క చనిపోవడం వెనకాల సహజ మరణమా, లేకపోతే ఎవరైనా ఏమైనా చేసి ఉంటారనే అంశం కనుక క్లారిటీ వస్తే కనుక ఇటు కిడ్నాప్ జరిగి ఉంటుందా, లేకపోతే అడవి మృగాలు ఏమైనా దాడి చేశాయా అనే దానిపై కూడా కొంత క్లారిటీ అయితే మాత్రం వచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి 12 బృందాలు అయితే మాత్రం ఆ ప్రాంతంలోనే ఉంటూ ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లతో పాటు హనుమాన్ టీం కూడా అదే ప్రాంతంలో తిరుగుతూ కూడా నైట్ కూడా థర్మల్ డ్రోన్ కెమెరాలతో, నైట్ విజన్ కెమెరా
కెమెరాలు, ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే అడవి మృగాలు ఏమైనా సరే సంచరించే అవకాశం ఉందా, లేకపోతే అటు ఇటు తిరుగుతున్నాయా, లేకపోతే ఆ ప్రాంతంలో అడవి మృగాలు ఉన్నాయా, లేకపోతే పైథాన్ లాంటి ప్రమాదకరమైన పాములు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం 11 రోజుల నుంచి నిర్విరామంగా ఇటు పోలీసులు, అన్ని శాఖల అధికారులు అయితే మాత్రం చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఒక చిన్న క్లూ కూడా, దాంతోపాటు చిన్నారికి ఒంటి మీద పట్టీలతో పాటు ఒక హనుమాన్ లాకెట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దానికి మీద సంబంధించి పరిసర ప్రాంతంలో మెటల్ డిటెక్టర్లు ఏమైనా ఉన్నాయనే కనుగొనేందుకు ప్రత్యేకమైన మెటల్ డిటెక్టర్తో కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 11 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా చిన్నారి మిస్సింగ్ సంబంధించి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.